ప్రతి ఒక్కరూ హాయిగా 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని కోరుకుంటారు. కానీ కొంతమందికి అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. విపరీతమైన దాహం, గొంతు పొడిబారడం లేదా చెమటలు పట్టడం వంటివి జరుగుతుంటాయి. ఈ సమస్య ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయింది. అయితే దీని వెనుక కొన్ని సీరియస్ హెల్త్ రీజన్స్ ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అర్ధరాత్రి దాహం వేయడానికి మొదటి కారణం డీహైడ్రేషన్. ఒక ఆరోగ్యకరమైన మనిషి రోజు కనీసం 8 నుండి 10 గ్లాసులు నీరు తాగాలి. మీరు రోజంతా సరిగ్గా నీరు తాగకపోతే శరీరం రాత్రిపూట మనకు నీటి కొరత ఉందని సిగ్నల్స్ ఇస్తుంది. రెండవ కారణం టీ మరియు కాఫీలు. వీటిలో ఉండే కెఫిన్ శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. ఇది తరచుగా మూత్ర విసర్జనకు దారితీస్తుంది. దీనివల్ల రాత్రిపూట బాడీ డీహైడ్రేట్ అయిపోయి తీవ్రమైన దాహం వేస్తుంది. ఇక మూడవ కారణం అధిక ఉప్పు. మనం రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. కానీ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా మసాలా ఫుడ్స్ ద్వారా ఎక్కువ ఉప్పు శరీరంలోకి చేరితే అది సోడియం లెవెల్స్ పెంచి బాడీని ఎండిపోయేలా చేస్తుంది. అందుకే రాత్రిపూట గొంతు ఎండిపోయి నిద్ర చెడిపోతుంది. మరి ఈ సమస్య నుండి బయటపడడం ఎలా? రోజంతా తగినంత నీరు తాగుతూ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోండి. టీ, కాఫీలు లేదా సోడా డ్రింక్స్ను సాధ్యమైనంత వరకు తగ్గించండి. కేవలం మంచినీళ్ళు మాత్రమే కాకుండా నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలను మీ డైట్లో చేర్చుకోండి. ముఖ్యంగా రాత్రిపూట స్పైసీ ఫుడ్స్, చిప్స్ వంటి సాల్టీ స్నాక్స్కు దూరంగా ఉండండి. మీ నిద్రే మీ ఆరోగ్యం. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీరు హాయిగా నిద్రపోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.